హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటి ఒక్కడనే ఉన్నానని చూస్తున్నారా? అసలు కంగారు పడకండి, మా పెద్దమ్మే వంట చేసేది. కాకపోతే పక్క వీధిలో తెలిసిన వాళ్ళ ఇంటికి పని ఉందని వెళ్ళింది, వచ్చేస్తుంది. ఈ లోపు నేను అన్నం వండేస్తా, ఒక పని అయిపోద్ది. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అన్నం కరెక్ట్గా వండుతూ వస్తే ఎక్కడైనా బ్యాచిలర్స్గా ఉంటున్నా, సింగిల్గా ఉంటున్నా వరి అవ్వాల్సినంత అవసరం లేదు. రైస్ పెట్టుకోవటం, కర్రీస్ బయట నుంచి తెచ్చుకోవటం చాలా సింపుల్. అని తిప్పలు పడే బదులు కోడలు తెస్తే ఆ పిల్ల వండి పెడతాగా వెంకటేష్. అప్పుడు తిప్పలో నాకు స్టార్ట్ అవుతాయి. అర్జెంటుగా టాపిక్ డైవర్ట్ చేయాలి. అవును పెద్దమ్మ, ఇంత పొద్దున్నే వెళ్ళావు, ఏమైంది? ఆదిశేషులు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా, నిశ్చితార్థం కూడా అయ్యింది. నవంబర్లోనో డిసెంబర్లోనో పెళ్లి అనుకుంటున్నారు, ఈ లోపు ఇలా అయ్యింది. ఏమైంది పెద్దమ్మ? పెళ్లి కొడుకు పిల్లనే టార్చర్ పెడుతున్నాడంట. అది తినొద్దు ఇది తినొద్దు అని కండిషన్ పెడుతున్నాడంట. సరే కదా అని పిల్ల అన్నిటికీ తల ఆడిస్తూ వచ్చింది. నిశ్చితార్థం అయిన కాడి నుంచి పిల్ల తండ్రితో అది కావాలి ఇది కావాలని కొనిస్తూనే ఉంటున్నారంట. పిల్ల బాగుంటే చాలని వాళ్ళు కాడ అన్ని సాగనంపారు. 1 నెల నుంచి ఫోనులు లేవు, ఏమీ లేవంట. అనుమానం వచ్చి ఆరా తీస్తే పిల్లోడికి ఉద్యోగం పోయిందని తెలిసింది. 1,00,000 రూపాయలు జీతగాడని పిల్ల సుఖపడద్దు అనుకున్నారు. ఇవన్నీ తెలిసాక ఎరకాటంలో పడ్డట్టు అయింది. పెళ్ళయ్యాక షాపింగ్ కి మీ నాన్న బిల్లు కట్టాలి, అన్ని నువ్వే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలంటున్నాడంట. ఇప్పుడే చెప్పింది ఆ పిల్ల. ఇప్పుడే ఎలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటుందా అని భయపడుతున్నారు తల్లిదండ్రులు. పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఇంకా టార్చరే పెడతారు. దానికి తోడు జాబ్ కూడా పోయిందంటున్నారు, ఇంకా మామూలుగా ఉండదు. అన్నీ ఇక్కడి నుంచే పంపమంటున్నారు. నేను వద్దన్నాయన్నీ తిన్నావంటే కడుపు మీద కాలేసి తొక్కేస్తా, కడుపుతో ఉండా సరే అని మూర్ఖుల్లా బెదిరిస్తున్నాడంట పిల్లని. పాపం భయపడి ఇంతవరకు ఇంట్లో చెప్పలేదు ఆ పిల్ల. ఇంత అమాయకురాలో రేపు వాళ్ళ ఇంట్లో పెడితే ఇంకేమైనా ఉందా? అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఏమంటున్నారు? అమ్మా నాన్న అడిగితే మా కొడుక్కి కోపం వస్తే మెంటలోడు అయిపోతాడు, అమ్మా నాన్న కూడా లెక్క చేయడు అంటున్నారు. ఉద్యోగం పోయిందన్న టెన్షన్ లో అలాగే అని ఉంటాడు అంటుందంట. కొడుకు తగ్గ తల్లి సరిపోయారు. సంబంధం వదులుకుందాం అనుకుంటున్నారు. ఓ పక్క ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. రేపొద్దున ఎలా ఉంటుందా అని భయపడుతున్నారు. ఆడపిల్ల జీవితం కదయ్యా. ఆ పిల్ల అదృష్టమంత్రాలు కాబట్టి ఆ 3 ముళ్ళు పడక ముందే ఆడ విషయం బయటపడింది. అదేదో పెళ్ళయ్యాక తెలిస్తే ఎవరం ఏం చేయగలం? అయినా భయపడడానికి ఇందులో పిల్ల తప్పేముంది? అయినా అసలు సైకోకి ఇచ్చి ఆ పిల్ల జీవితం నాశనం చేసే బదులు ఆ పిల్ల మన కళ్ళ ముందు ఉంటే చాలు. పెళ్లిగిళ్ళి తర్వాత సంగతి, సైలెంట్గా ఉండడం ముఖ్యం. ఆ ప్లేస్లో మా చెల్లి ఉన్నా కానీ నేను కూడా ఇదే చెప్తాను. కన్నవాళ్ళం తోడబుట్టిన వాళ్ళం మనం ఉండలేము ఆ పిల్లకి అండగా. ఏమండి, అంతేనా? ఆ దేవుడి దయ వల్ల ఆ పిల్లకి ఇంకో మంచి సంబంధం దొరికి పెళ్ళైపోతే అదే చాలు. చదువుకుంది, జాబ్ చేస్తుంది, మంచి పద్ధతి అయిన పిల్ల, చూస్తూ ఉండు, మంచి సంబంధమే వస్తుంది. ఆడపిల్ల అత్తారింటి నుంచి కన్నీళ్ళతో వస్తే కొట్టినా తిట్టినా నువ్వు ఓర్చుకోవాలని చెప్పి పంపిస్తారు. ఏదో ఒక రోజు ప్రాణం పోయాక కూర్చుని ఏడుస్తారు. ఏంటండి ఇది? పుట్టుడు దుఃఖంతో వచ్చిన ఆ పిల్లని నలుగురు ఏమనుకుంటారానో, పొరుగు పోద్దనో నోరు నొక్కేసి మళ్ళీ ఆ నరకానికి పంపితే ఏమైపోద్దండి? చిన్నదానికి పెద్దదానికి పుట్టింటికి పరిగెత్తే వాళ్ళ కోసం నేను మాట్లాడతలేదండి. గమనించాలి, నిజంగా అత్తారింటి కాడ ప్రాబ్లం ఉంది, ఆడపిల్ల పుట్టింటికి వస్తే హక్కును చేర్చుకుని ధైర్యం చెప్పండి. కనపడిన పొరుగు కోసం కళ్ళ ముందు ఉన్న ఆడపిల్లని ఏడిపించకండి. వాళ్ళు అమ్మతో సమానం, భద్రంగా కాపాడుకుందాం ప్లీజ్ అండి. చిన్నవాడు అయినా చాలా బాగా చెప్పావు వెంకటేష్. అందరం అర్థం చేసుకుంటే బాగుంటుంది. వెంకటేష్ మాటల్లో పడి మర్చిపోయా. నువ్వు వెళ్ళి కాయగూరలు కడుకురా, నేను ఉల్లిపాయలు కట్ చేస్తా. సరే పెద్దమ్మా. వంకాయలు కోసేటప్పుడు చూసుకుని కోసుకోండి, పుచ్చులు ఉంటాయి అందులో.
పెద్దమ్మ ఇదిగో మూగిడి దానివే పెట్టి. ఆయిలు, పోపు దినుసులు, చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా. వెంకటేశ్వర గట్టి పుల్ల పోయి ఒకటి. ఇంకో పెద్దమ్మ. పెద్దమ్మ చేలో కలుపు తీర్థం అయిపోయిందే? అవలేదయ్యా, చేరు నిండాక దుబ్బులు ఉండయి. మొన్నటిదాకా వర్షాలు, ఇప్పుడేమన్నా నీళ్ళు లేవు చేలలో. ఇంకెక్కడా చేలలో కలుపు ఇంకా ఉంది. మందు కొట్టారు మరి చేలో? ఇవాళే కొట్టాడు అన్నయ్య. కొట్టాడా? ఎన్నిసార్లు కొట్టారు వాళ్ళకి? ఇప్పుడు 3-4 సార్లు కొట్టాడు. స్ప్రే చేస్తున్నారా మామూలుగా బలం మందు వేస్తున్నారా? బలం మందే. స్ప్రే ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు. దోమ ఉందా చీరలో? లేదులే, ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోయినాయిగా బయటికి. ఎండలు గట్టిగా వేస్తున్నాయి బాగా. మళ్ళీ ఇప్పుడు చాలా నీళ్ళు దాకా వానలో వచ్చి మునిగిపోయింది. ఇప్పుడేమో నీళ్ళు. పెద్దమ్మ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినట్టు టమాటా ముక్కలు కూడా వేసిపోయా? వేసేస్తానయ్యా. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుంటాను. పెద్దమ్మ టమాటా ముక్కలు మగ్గిపోయినట్టు ఉన్నాయిగా? మగ్గిపోయినాయ్యా. అటైతే ఈ వంకాయ ముక్కలు కూడా వేసి వేసేస్తా. పెద్దమ్మ ఇంట్లో ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఉన్నాయా? లేవయ్యా. లేవా? సర్లే ఈసారి బందరు వెళ్ళినప్పుడు తెస్తాలే. ఇడ్లు వేసుకుని వండుకుంటే భలే ఉంటాయి. ఈసారి అలాగే చిటికుడు పసుపు కాడ వేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్ కాడ వేసుకుంటున్నా. అలాగే ఒక చెంచాడు కారం కాడ వేసుకుంటున్నా. పెద్దమ్మా మూత పెట్టి త్వరగా మగ్గిపోద్ది. పెడదామయ్యా. పెద్దమ్మా అసలైంది ఒకటి మర్చిపోయాం పెద్దమ్మా. ఏంటిదయ్యా? కరివేపాకు పెద్దమ్మా. మర్చిపోయామయ్యా. ఏం కాదు, ఇప్పుడు వేసేద్దాం. సరే పెద్దమ్మా. వెంకటేశ్వర కూర ఉడికేలోపు మన చెట్టున 2 అరటాకులు కోసరా. సరే పెద్దమ్మా. అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నా. కూర అయితే రెడీ అయిపోయింది. వెంకటేశ్వర అన్నం వడ్డిస్తారా?
అలాగే పెద్దమ్మా. వంకాయ టమాటాకి నాలాగే ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే ఒక లైక్ ఇవ్వండి.